నేను రాజకీయాల్లోకి వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ 2 సంవత్సరాలలో ప్రజల పక్షాన చిత్తశుద్ధితో పోరాటం చేశాం. ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నిలబడ్డాం. అసలు మేము పార్టీ పెట్టిన కొత్తలో అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది అని కూడా అప్పటికి ప్రతిపక్షాలకు తెలియదు, ప్రభుత్వానికి తెలియదు. అసలు మేము పార్టీ పెట్టిన తర్వాత నిరుద్యోగుల సమస్య ఉంది అని మేము లేవనెత్తిన తర్వాత మేము నిరాహార దీక్షలు చేసేంత వరకు అసలు ప్రతిపక్షానికి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ అసలు సోయి లేదు. అసలు ఈ ప్రాబ్లం ఉందని అని కూడా గ్రహించలేదు. ఈరోజు కేసీఆర్ గారు ఈ మాత్రం నోటిఫికేషన్లు వేశాడన్నా కూడా అది మా పోరాట ఫలితమే. ఈరోజు మేము 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ప్రతిరోజు ప్రజల సమస్యలే ఎత్తి చూపాం. ప్రతిరోజు అడిగాం, నిలదీశాం కేసీఆర్ను. రుణమాఫీ ఏమైంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైంది, ఇంటికో ఉద్యోగం ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఏమైంది, పోడు భూములకు పట్టాలు ఏమైనాయి, ఇలా ప్రతి ఒక్కటి అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు మొత్తానికే నీరు గార్చేశారు కదా. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇలాంటి దళితులకు ఎంతగా అండగా నిలబడ్డాడు కేసీఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి లోన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. అది ఏవీ లేవు ఇప్పుడు. అసలు ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయటం లేదు కేసీఆర్ గారు. ఇలా మేము పాదయాత్ర అయితేనేమి 3800 కిలోమీటర్ల పాదయాత్ర పగలనక రేయనక అసలు ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని వదిలిపెట్టి చేశాం. చిత్తశుద్ధితో చేశాం. ఒక యజ్ఞంలాగా చేశాం. నిరుద్యోగుల కోసం 40 రోజులు నిరాహార దీక్ష చేశాం. కేసీఆర్ అవినీతి మీద మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఢిల్లీ వరకు వెళ్ళి సిబిఐకి కంప్లైంట్ చేసింది మేము. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎత్తి చూపింది మేము. అటు కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అటు బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి జరిగిందని. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడే కానీ కేసీఆర్ గారు అవినీతి గురించి మాట్లాడలేదు. ఒక్కసారి కూడా అసలు కాళేశ్వరం మెగా ప్రాజెక్ట్ అని కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కానీ ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు పోరాటం చేయలేదు అని మేము కాంగ్రెస్ని బీజేపీని 2 పార్టీలను అడుగుతున్నాం. మీ మంత్రులు వస్తారు, బీజేపీ మంత్రులు వస్తారు, ఏటీఎంలా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్తారు. మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఒక సిబిఐ ఎంక్వైరీ అయినా ఎందుకు కమిషన్ చేయడం లేదు? లిక్కర్ స్కామ్ జరిగింది, కేసీఆర్ బిడ్డనే ఇన్వాల్వ్ ఉంది అంటారు. అసలు రియల్ ఎస్టేట్ స్కామ్ జరుగుతుంది, కేసీఆర్ కొడుకే ఇన్వాల్వ్ ఉన్నారు అంటారు. మరి ఎందుకైనా ఒక్క యాక్షన్ కూడా ఎందుకు తీసుకోవడం లేదు? మేము అసలు నిలబడి కేసీఆర్ అవినీతి గురించి ప్రశ్నించిన ఏకైక పార్టీ, ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ఈరోజు. అందుకనే మేము ఇంతగా పోరాటం చేస్తున్నాము కాబట్టే ఈరోజు కేసీఆర్కి అర్థమైంది, వీళ్ళని ఇలాగే వదిలేస్తే కేసీఆర్ అంతమవుతాడు అని కేసీఆర్కు అర్థమైంది. కాబట్టి అడుగు అడుగునా మాకే అడ్డం కాదు. అసలు మా బస్సును తగలబెట్టారు, మా మీద దాడులు చేశారు, ఎన్ని రకాలుగా మమ్మల్ని బెదిరించారు, హింసించారు. ఇప్పుడు కూడా ఎన్ని రకాలుగా పోరాటాలు చేద్దామన్నా కూడా హౌస్ అరెస్ట్. ఈ రోజు కూడా చూస్తున్నారు, ఇంతవరకు కూడా చుట్టుపక్కల మొత్తం బ్యారికేడ్లు వేసి కార్యకర్తలను కూడా రానికుండా చేస్తున్నారు. అందుకే ఈ పాలనకు నియంత పాలనకు నిరసనగా, ఈ పోలీస్ తీరుకు నిరసనగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నది ఇందుకు. రైట్. అంటే పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మీరు చేసిన విమర్శే పోలీసుల పైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఆరోపించిన పరిస్థితి. అతను కూడా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యేది పోలీస్ వ్యవస్థ అని చెప్పి బాహాటంగా చేసిన పరిస్థితి. ఎలా చూడాలంటారు? పోలీసులు నిజంగానే ప్రజల కోసం పనిచేస్తున్నాము అని మర్చిపోయారు. ఈరోజు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం అనుకుంటున్నారు పోలీసులు. కేసీఆర్ జీతం ఇస్తున్నాడు అన్నట్లు వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇది చాలా అమానుషం. ఒక ఎస్టీ గిరిజన మహిళను కూడా ఈరోజు పొద్దున న్యూస్ పేపర్లో చూస్తే చాలా బాధేసింది. అంత అమానుషంగా, అంత అన్యాయంగా ఎలా తీసుకొని వెళ్ళి కొడతారు? అసలు మీకు అనుమానం ఉంటే ఎంక్వైరీ చేయాలా తప్పితే రాత్రి తీసుకొని కాలుతో, బూట్ కాలుతో అంత ఘోరంగా ఎలా చేయగలుగుతున్నారు? అంత అమానుషంగా ఎలా వ్యవహరించగలుగుతున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం. అసలు మారల్స్ అన్నవి లేవా? ఎథిక్స్ అన్నవి లేవా? ఇది డెమోక్రసీ అన్న సంగతి మర్చిపోయారా? ఇది తాలిబాన్ల రాజ్యమా? ఇది ఆఫ్ఘనిస్తానా? మీరు తాలిబాన్లా? ఒక్కసారి ఆలోచించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. రైట్. ఇలా ఉత్తరాలు కూడా మీ కార్యకర్తలు ప్రదర్శిస్తూ ఉన్న పరిస్థితి అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయా? ఓన్లీ గజ్వెల్ నుంచే మీకు ఇలా అవకతవకలు జరిగాయని వచ్చాయా? ఈ ఉత్తరం వచ్చింది డైరెక్ట్గా గజ్వేల్ నుంచి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి. ఎందుకంటే అక్కడ దళితుల పరిస్థితి ఇది అమ్మా అని వాళ్ళు ఫోటోలు కూడా పంపించి మా పరిస్థితి ఇది, మరి మేము ఏ పథకాలకు అర్హులం కామా, మాకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, దళిత బంధు ఇస్తామన్నారు, మాకు ఒక్కటి కూడా అందలేదు అని వాళ్ళు మాకు రాస్తే మేము ఈరోజు కేసీఆర్ గారు ఏమయ్యారు, మీ నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు సమస్యను పరిష్కరించాలి?
దళిత బంధు స్కీమ్ అక్కడ సరిగ్గా అమలు కావటం లేదు అని వాళ్ళు మొత్తుకుంటుంటే వెళ్ళి పరిష్కరించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి కదా. అయినా ముఖ్యమంత్రి పోకుండా ముఖ్యమంత్రి వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోతే మేము అక్కడ ఆ ప్రజల కోసమని మేము నిలబడితే మమ్మల్ని కూడా అడ్డుకుంటున్నారే. మరి ఇది డెమోక్రసీ ఎలా అవుతుంది? ఇది ప్రజాస్వామ్యమా? అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వెళ్తాననటంతోనే ఏమైనా ఇలాంటి అడ్డుకట్టలు వేస్తున్నారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి నియోజకవర్గం అని ఇంకా ఎక్కువ బెదిరిస్తున్నారు. కాకపోతే మిగతా వాటికి కూడా కొట్లాడతామంటే అసలు గేటు బయటికి అడుగు పెట్టనిస్తున్నారా? ఎందుకంత భయం అని అడుగుతున్నాం కేసీఆర్ని. మీ పాలన అంతా బాగుంటే మీ పాలన గురించి మాట్లాడండి. మీకు పరిపాలన చేత కాలేదు కదా, మీకు ఏం చేతనైంది? మమ్మల్ని అరికట్టడమే చేతనైంది, మమ్మల్ని అడ్డుకోవడం చేతనైంది. కేసీఆర్ని షర్మిల గారు భయపెట్టారా లిటరల్లీ? కేసీఆర్ ఫియర్ షర్మిల, లేకపోతే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ పాలన బాగుంటే మీ స్కీములు బాగుంటే మీకు ఏం భయం? నేను ప్రజలకు వెళ్ళి ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళ నా మాట వినరు కదా. కేసీఆర్ మాకు బాగా చేశాడు, నువ్వు వెళ్ళమ్మా ఇంటికి నాకు చెప్తారు కదా. అట్లా కాకుండా నాకు బొట్టు పెట్టి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అట్లా కాకుండా నాకు లెటర్లు రాసి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? రా తల్లి వచ్చి మా కోసం కొట్లాడు తల్లి అని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది చిత్తశుద్ధితో కొట్లాడేది ఈ ఒక్కతే అని. కేసీఆర్కి అది అర్థమైంది కాబట్టి ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు అడ్డుకోకపోతే ఇంకెప్పుడు అడ్డుకోలేమన్న నమ్మకం కేసీఆర్ కుదిరింది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు మమ్మల్ని ఇంతగా అడ్డుకుంటున్నారు. కేసీఆర్ డెఫినెట్లీ ఫియర్ షర్మిల. సుదీర్ఘమైన పాదయాత్ర తెలంగాణలో చేయటము, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు ఎక్కటము చాలా సంతోషంగా మహిళా లోకం చూస్తున్న పరిస్థితి. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దాట్? రికార్డుల కోసం చేసింది అయితే కాదు, కానీ చిత్తశుద్ధితో ఒక యజ్ఞంలాగా చేసిన మాట వాస్తవం. అది కూడా ఒక మహిళ ఉండి చేసిన మాట చాలా కష్టమైన విషయం. ఇందుకు రికగ్నిషన్ వచ్చినందుకు ఐ హంబ్లీ యాక్సెప్ట్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. కానీ మహిళలందరికీ నేను చెప్పాలనుకుంటున్నది, మహిళకు ఏది అసాధ్యం కాదు. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు. అందుకు ఒక ప్రూఫే ఇది. వన్ మోర్ క్వశ్చన్ షర్మిల గారు, ఈ మధ్య కాలంలో మీ పార్టీకి సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడా షర్మిల గారు బాహాటంగా ఖండించిన పరిస్థితి లేదు. దానిపై ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మెర్జికి సంబంధించి ఈరోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ దళిత్స్. థ్యాంక్ యూ. మొత్తానికి ఖచ్చితంగా సీఎం కేసీఆర్ షర్మిల గారికి భయపడ్డారు కాబట్టే ఇలాంటి అడ్డుకట్టలు వేస్తున్నారు. పదే పదే తను ఎలాంటి యాక్టివిటీ చేయాలన్నా కూడా పోలీసులను పంపించి ఎదుర్కొంటున్నారు అని చెప్పి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల గారు చెప్తూ ఉన్నారు. ఈవినింగ్ వరకు కూడా తన నిరసన తెలియజేయబోతూ ఉన్నారు. లోటస్ పాండ్ తన నివాసం నుంచి తన కార్యకర్తలందరినీ కూడా బయట ఆపినా కూడా ఉన్న కొద్ది మందితో తను ఇంటి దగ్గరే కూర్చొని వాటర్ కూడా తీసుకోకుండా చేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.